హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? డాక్ అండ్ కీ వల్ల విటమిన్ సి ప్లస్ ఈ సీరం అయితే ఈ రోజు నేను రివ్యూ చేయబోతున్నాను. ఇది ఎలా పనిచేస్తుంది, ఇంకా అలాగే ఎవరెవరికి పనిచేస్తుంది, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇది ఏ విధంగా వాడుకోవాలి వగైరా డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన ఛానల్లోని చాలా వరకు కిచెన్ టిప్స్ ఇంకా అలాగే బ్యూటీ టిప్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. డాక్ అండ్ కీ కంపెనీ వాళ్ళదండి. మీకు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇందులోని ఏంటంటే ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఇవి కాస్ట్లీ అనమాట కొంచెం, కానీ అలాగే పనిచేస్తాయి. అండ్ ఇది కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. చాలా లైట్నింగ్ ఇంకా అలాగే బ్రైట్నింగ్ గా స్కిన్ లో ఉన్న డల్నెస్ ని ఇంకా అలాగే పిగ్మెంటేషన్ ని, డార్క్ ప్యాచెస్ ఇలాంటివన్నీ కూడా తొలగిస్తుంది అనమాట. సో ఇది ఎంతకు వస్తుంది ఏంటి అనే డీటెయిల్కి వచ్చేటప్పటికి ఇది 499 రూపీస్ అండి. నార్మల్గా ఇది ఒక్కటి కొంటే మనకి ఇందులోనే ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటారు. మనకి దీనికి సంబంధించిన క్రీము ఇంకా అలాగే ఈ సీరము కలిపి కొన్నట్లయితే తక్కువకి అయితే వస్తుంది. అంటే 499 కదా, రెండు కలిపి 599కో లేదంటే 699కో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకి అక్కడ బెనిఫిట్ అలా తీసుకోండి. అయితే ఈ డాక్ అండ్ కీ కంపెనీ చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే మనకి ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ సి అండ్ ఈ అయితే ఇందులో ఉంది. డల్నెస్ ని, పిగ్మెంటేషన్ ని, అనీవెన్ టోను ఇంకా అలాగే ఎర్లీ ఏజింగ్ సైన్స్ ఏవైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి, యాక్నీ స్కార్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అలాగే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా కాపాడుతుంది. అండ్ ఇందులోని ఏంటంటున్నాయి అనేది క్లియర్గా అయితే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగానైతే ఉంటుంది. లోపల బాటిల్ అనమాట. మనం తీసుకోవడానికి ఈ రకంగానైతే ఇస్తారనమాట. సో ఈ రకంగానైతే ఉంటుంది. ఏంటంటే చాలా జిగురుగానైతే ఉంటుంది. కాకపోతే తొందరగా ఇంకిపోతుందండి ఫేస్ లోపలికి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డైలీ రొటీన్లోని మీరు మార్నింగ్ అండ్ నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా అంటే మాయిశ్చరైజర్ అది ఇవన్నీ రాసే ముందే ఇది అప్లై చేసుకోవాలి. 3 to 4 డ్రాప్స్ అయితే ఫేస్ మీద వేసి అది అలా డ్రై అవనివ్వాలి. ఆ తర్వాత కొంచెంగా ఇలాగా ఫేస్ అంతకి కూడా అప్లై చేయాలి. ఈ రకంగానైతే దీన్ని వాడుకోవాలి. డైలీ ట్వైస్ వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. దీని గురించి ఇదివరకట్లోనే నేను మన రెండో ఛానల్లోనైతే రివ్యూ ఇచ్చాను. అది కూడా చూడండి ఎవరైనా మిస్ అయితే. అండ్ దానికి సంబంధించిన క్రీమ్ కూడా అందులో పెట్టాను. ఈ సీరం ఏంటంటే బ్లడ్ ఆరెంజ్ ఇంకా అలాగే పంప్కిన్ తోని అంటే వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ తోని తయారు చేయబడింది. 5% నియాసినామైడ్ అయితే ఇందులో ఉంది. ఇందులోని ఏంటంటే యూజ్ చేయరు అనేది కూడా ఇక్కడ మనకి ఫార్ములేటెడ్ వితౌట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సల్ఫేట్ ఉండదు, పారాబిన్ ఉండదు, ఇంకా అలాగే సిలికాన్స్ ఉండవు, సింథటిక్ డైస్ ఉండవు, ఫ్రీగ్రెన్స్ ఉండదు, దాంతోపాటుగా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండవు, ఆల్కహాల్ ఉండదు, ఫ్యాటోలెట్స్ ఉండవు. సో దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవని చెప్తున్నారు. కాకపోతే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొంతమందికి సూట్ అవ్వవు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు కచెన్లోని మనకి క్లియర్గానైతే ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాతే మీరు ఇది అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ప్యాచ్ టెస్ట్లోనే ఏంటంటే మీరు ఎక్కడైనా అంటే చెవు వెనకాతల కొంచెం కానీ అప్లై చేసి చూడండి. మీకు ఇచ్చిగా ఉండడం కానీ లేదంటే రెడ్నెస్ కానీ లేదంటే ఏమైనా ర్యాషెస్లా కానీ వచ్చాయంటే ఇది అస్సలు వాడకూడదు అనమాట. మరి 3 years వరకు అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు ఇది అయితే ఎక్స్పైర్ అవ్వదు. 3 years వరకు వాడుకోవచ్చు. ఒకరికి నాకు తెలిసి ఒక 3 months వరకు రావచ్చు అనమాట. ఇందులో కంటెంట్ ఎంత ఉంటుందంటే 24.95 ml అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. పిగ్మెంటేషన్ ఎవరికి ఉంటుందో, బాగా ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అలాంటి వారు ఇలాంటిది ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది కదా, అందులో ఈ రోజు నేను పిగ్మెంటేషన్ గురించి అయితే వీడియో చేశాను. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇంకా అలాగే కేర్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి అయితే వీడియో చెప్పాను అనమాట. లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. అది కూడా ఫాలో అవ్వండి. సో దట్ మీకు దాంతోపాటుగా ఏంటి యూజ్ చేస్తే మంచిది అని చెప్పాను. ఇదిగో ఈ సీరంని అయితే యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.